హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సంతోష్. నేనైతే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఓకేనా? బేసికల్గా మనం ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ మోస్ట్ చూసుకునేది ఏపీలో ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ కాలేజెస్ ఏమున్నాయి, దాన్ని బట్టే మనమైతే కౌన్సిలింగ్ పెట్టడం జరుగుతుంది, రైట్? నేనైతే నాకు వచ్చిన 7,500 ర్యాంక్ వచ్చింది. నాకు అప్పుడైతే అరౌండ్ 30 to 40 కాలేజెస్ నేను నా కౌన్సిలింగ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఓకేనా? బట్ ఈ వీడియోలో అయితే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టాప్ అయితే ఉన్నాయో ఎంసెట్ కౌన్సిలింగ్కి, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. అందరికీ తెలుసు మ్యాక్సిమం ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో లొకేట్ అయ్యింది. 1955లో ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసేటప్పటికి 84 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసేటప్పటికి 5 to 7 LPA అనమాట. ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ అంటే ఆ డిగ్రీకి కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ కాలేజ్, బెస్ట్ యూనివర్సిటీ అనమాట ఏపీ కౌన్సిలింగ్ త్రూ వెళ్ళే వాళ్ళకి. బట్ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే అరౌండ్ నాకు తెలిసి కట్ ఆఫ్ 2000 బిలో ఆ రేంజ్లో ఉంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారనమాట. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ వచ్చేటప్పటికి జేఎన్టీయు. ఇదైతే కాకినాడలో లొకేట్ అయింది. అండ్ ఈ కాలేజ్ 1946లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 35 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 4 to 6 LPA. సేమ్ జేఎన్టీయు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అనమాట. మనకి జేఎన్టీయులో కూడా సీట్ రావాలి అంటే 2000 బిలో ర్యాంక్ అయితే మనకి ఎంసెట్లో సెక్యూర్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉన్నట్టు. నెక్స్ట్ థర్డ్ కాలేజ్ విట్ యూనివర్సిటీ. ఇదైతే అమరావతిలో అయితే లొకేట్ అయింది. అరౌండ్ 200 acres అయితే క్యాంపస్ అయితే లొకేట్ అయి ఉంటుంది. ఈ కాలేజ్ 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 63 LPA, యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 8 to 9 LPA అయితే యావరేజ్ ప్యాకేజ్ ఉన్నాయి. విట్ యూనివర్సిటీలో కూడా ఎంసెట్ త్రూ కొన్ని అయితే సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని అక్కడ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ అక్కడ సీట్ రావాలి అంటే అరౌండ్ 4,000, 3,000 ఆ రేంజ్లో మన ర్యాంక్ ఉంటే మనం సేఫ్ సైడ్ అవుతున్నాం. నేనైతే ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ అయితే చెప్తున్నాను అనమాట. మీ కేటగిరీకి ఏ ర్యాంక్స్, క్లోజింగ్ ర్యాంక్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఏ కాలేజ్లో ఏది క్లోజ్ ర్యాంక్, ఏది స్టార్టింగ్ ర్యాంక్, అవన్నిటి మీద కూడా వీడియో చేసుకుందాం. ఫోర్త్ కాలేజ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. విట్ యూనివర్సిటీ అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. దీనికి కూడా ఎంసెట్ త్రూ కొన్ని అయితే సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అమరావతిలోనే ఉంది. 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 55 LPA, యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 9 to 10 LPA. విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సీట్ వస్తే మనకి లైఫ్ అయితే బాగుంటుంది. ఆ జాబ్ ఆపర్చునిటీస్, ఆ ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసేటప్పటికి వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్, జీవీపీ. అందరికీ తెలుసు గాయత్రి విద్యా పరిషత్. ఇదైతే వైజాగ్లో లొకేట్ అయింది. 1996లో ఎస్టాబ్లిష్ చేసిన వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ ఇన్ వైజాగ్ అనమాట. ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 50 LPA, యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 5 to 6 LPA అయితే ఈ కాలేజ్లో ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్ కూడా మంచి కాలేజ్, బెస్ట్ కాలేజ్ అనమాట, గాయత్రి విద్యా పరిషత్. ఈ కాలేజ్లో సీట్ సెక్యూర్ చేసుకోవాలన్నా మన ఎంసెట్ ర్యాంక్ అరౌండ్ 2,500 బిలో అలా ఉంటే సేఫ్ సైడ్ ఉంటాం అనమాట. నెక్స్ట్ కాలేజ్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మధ్య యూనివర్సిటీ చేశారు అండ్ వివిఐటి అని కూడా అంటారు దీన్ని. ఇది కూడా చాలా మంచి కాలేజ్ అనమాట. ఇదైతే గుంటూరులో లొకేట్ అయ్యింది. 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 44 LPA, యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 5 to 7 LPA అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఉంది. వివిఐటి కూడా మంచి కాలేజ్. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసేటప్పటికి సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఆర్కేఆర్. సో ఈ కాలేజ్ అయితే భీమవరంలో లొకేట్ అయింది. 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 47 LPA, యావరేజ్ ప్యాకేజ్ చూసుకునేటప్పటికి 4 to 5 LPA అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద
బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చదివే కాలేజ్ అయితే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం అనమాట. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ ఆ కాలేజ్లో ఎలా ఉంది అదంతా కూడా నేను ఆల్రెడీ రివ్యూ చేశాను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మీద. మీరు కనుక చెక్ చేయకపోతే వన్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనకు తెలుసు ఎస్ఆర్కేఆర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అనమాట. సో ఇది కూడా ఉమెన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. శ్రీ విష్ణు కాలేజ్లో ఎస్పెషలీ ఫర్ ఉమెన్స్ చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్లో ఈవెన్ అక్కడ కూడా బెస్ట్గా ప్లేస్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఉమెన్స్కి అయితే వన్ ఆఫ్ ద మంచి కాలేజ్ అనమాట. టోటల్ ద రివ్యూ అబౌట్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నేనైతే చేశాను. అది కూడా మన వీడియోస్లో ఉంటాయి, గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసేటప్పటికి ఆర్వీఆర్ఎన్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ అయితే గుంటూరులో అయితే ఉంది. ఈ కాలేజ్ 1985లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. 32 ఎల్పిఐ అయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. 4.5 to 6 ఎల్పిఐ అయితే యావరేజ్ ప్యాకేజ్ ఉంది. ఆర్వీఆర్ఎన్ జేసీ కాలేజ్ కూడా మంచి కాలేజ్ అనమాట. అక్కడ నా ఫ్రెండ్స్ చదువుతున్నారు, వాళ్ళని అడిగాను. ఓకే, మంచి కాలేజ్, మంచిగా ప్లేస్మెంట్స్ అవి కూడా మంచిగానే తీసుకొస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాలేజ్ వచ్చేసి గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ వచ్చేటప్పటికి విశాఖపట్నంలో అయితే ఉంది. ఈ కాలేజ్ 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 46 ఎల్పిఏ, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 6 to 7 ఎల్పిఏ అనమాట. ఇవి అయితే ఏపీలో టాప్ 10 కాలేజెస్. ఓకేనా? ఈ టాప్ 10 కాలేజెస్లో ఏ కాలేజ్లో సీట్ వచ్చినా వెల్ అండ్ గుడ్ అనమాట. ఫస్ట్లీ నా రికమెండేషన్ వచ్చి, మీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ ఉంది, మీ ర్యాంక్ అరౌండ్ 5000 బిలో ఉంది అంటే జేఎన్టీయు, ఆంధ్ర యూనివర్సిటీ, విట్ ఏపీ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, ఈ 4 యూనివర్సిటీస్కి అయితే ట్రై చేయండి ఫస్ట్. ఓకేనా? బికాస్ యూనివర్సిటీస్కి డిగ్రీ వాల్యుబుల్ అండ్ ఆల్సో యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ మీ ర్యాంక్ అరౌండ్ 10K బిలో ఉంది అంటే విష్ణు కాలేజ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్వీఆర్ఎన్ జేసీ, ఈ కాలేజెస్ అయితే ట్రై చేయండి. గాయత్రి విద్యా పరిషత్ని మర్చిపోకండి. గాయత్రి విద్యా పరిషత్ కూడా చాలా మంచి కాలేజ్ అనమాట. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫ్యాకల్టీ అయితే గాయత్రి విద్యా పరిషత్ అనేవారు. నేను అక్కడికి ఎలాగో వెళ్ళలేకపోయాను, బట్ మంచి కాలేజ్ అంట. బట్ నేను ఎప్పుడు చూడలే, బట్ నా ఫ్రెండ్స్ చెప్పడం అయితే మంచి కాలేజ్ అని చెప్పారు. ఓకేనా? ఇదండి ఈ వీడియోలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ సూన్. బాయ్.